ముందుగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, స్పైసెస్ మీ దగ్గర ఏముంటాయి, లవంగా, ఇలాచి వేసుకున్న తర్వాత మిర్చి, కరివేపాకు, మెంతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని కొంచెం, ఆ తర్వాత ఫ్రై అయ్యాక కొంచెం టమాటోస్ వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత చికెన్ వేసేసి కొంచెంసేపు కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత తీసి మూత తీసేసిన తర్వాత సరిపడా కారం, మీరు ఎక్కువ కారం తీసుకుంటే ఎక్కువ, తర్వాత సాల్ట్, ధనియా పౌడర్, కొంచెం కోకోనట్ పౌడర్ వేసి బాగా కలపాలి. కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి 15 మినిట్స్ తర్వాత తీసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేసేసి సిమ్లో పెట్టాలి. ఇంకా ఫైనల్గా ఇలా ఫ్రై అవుతుంది.